నమస్కారం. టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. వెస్టిండీస్పై అద్భుత విజయం సాధించి టీమిండియా గర్వంగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. మార్చి 5వ తేదీన ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో భారత్ తన సెమీఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో తలపడనుంది. వరుసగా మూడోసారి ఈ రెండు జట్లు సెమీఫైనల్లో తలపడం విశేషం. 2022లో ఇంగ్లాండ్ గెలిస్తే 2024లో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మరి ఈసారి గెలిచేది ఎవరు? ఈ కీలక మ్యాచ్కు ముందు టీమిండియాకు ఉన్న ఆ 5 సానుకూల అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి అంశం, చరిత్రను తిరగరాసే అవకాశం. స్వదేశంలో టీ20 ప్రపంచ కప్ గెలవలేదన్న రికార్డును బద్దలు కొట్టడానికి, అలాగే వరుసగా రెండోసారి టైటిల్ సాధించడానికి టీమిండియా కేవలం 2 అడుగుల దూరంలో ఉంది. వాంఖడేలో ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్కు చేరితే ఈ అరుదైన ఘనత సాధించిన మొదటి జట్టుగా భారత్ నిలుస్తుంది. రెండోది, సంజు శాంసన్ విశ్వరూపం. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సంజు సరైన సమయంలో ఫామ్లోకి వచ్చాడు. వెస్టిండీస్పై జరిగిన కీలక మ్యాచ్లో 97 పరుగులు చేసి తనేంటో నిరూపించుకున్నాడు. సెమీఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్కు ముందు సంజు ఫామ్లోకి రావడం టీమిండియాకు కొండంత బలాన్ని ఇస్తోంది. మూడో సానుకూల అంశం, తిలక్ వర్మ కొత్త రోల్. 5వ స్థానంలో బ్యాటింగ్కు వస్తున్న తిలక్ వర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. జింబాబ్వేపై పవర్ హిట్టింగ్తో 44 పరుగులు చేయడమే కాకుండా వెస్టిండీస్తో మ్యాచ్లో స్కోరు వేగం తగ్గినప్పుడు క్రీజులోకి వచ్చి ఒక్కసారిగా గేర్ మార్చాడు. మిడిల్ ఓవర్లలో తిలక్ వర్మ బ్యాటింగ్ ఇప్పుడు జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. నాలుగో అంశం, వాంఖడే స్టేడియం రికార్డులు. ముంబైలోని ఈ గ్రౌండ్లో ఇంగ్లాండ్పై గతంలో టీమిండియాకు భారీ విజయాలు ఉన్నాయి. ఇక్కడి పిచ్ మరియు వాతావరణం మన ఆటగాళ్లకు బాగా అలవాటు ఉన్నవే. స్వదేశీ ప్రేక్షకుల మద్దతు మధ్య వాంఖడేలో ఇంగ్లాండ్ను కట్టడి చేయడం టీమిండియాకు కష్టమేమీ కాదు. ఇక ఐదో అంశం, వాతావరణం. ఈ కీలక మ్యాచ్కు వర్షం ముప్పు లేదని సమాచారం. ఒకవేళ వర్షం వచ్చినా రిజర్వ్ డే ఉండటం భారత్కు కలిసి వచ్చే అంశం. ఎటువంటి ఆటంకాలు లేకుండా మ్యాచ్ సాగితే టీమిండియా తన పూర్తి సత్తా చాటి ఫైనల్కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. చూశారుగా, ఈ 5 అంశాలు భారత్కు ఎంతటి సానుకూలతను ఇస్తున్నాయో. మరి ఇంగ్లాండ్పై భారత్ విజయం సాధించి ఫైనల్కు చేరుతుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.